అందరికీ నమస్కారం. 'రామ్ చరణ్‌కి ప్రమాదం తీవ్ర దుఃఖంలో గేమ్ చేంజర్ టీమ్' ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తొక్కిసలాటలో రేవతి మృతితో పాటు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండడంతో ఇటీవలి అసెంబ్లీ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటనపైన ఘాటుగానే స్పందించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పైన కూడా మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం పైన చాలా మంది సోషల్ మీడియా దారుణంగా పోస్టులు పెట్టారని, అయినా కూడా భయపడనని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇలాంటి సమయంలోనే ఒక సంచలనం తీసుకున్నారని అసెంబ్లీ సమావేశాలలో తెలియజేశారు. ఇక మీదట తాను సీఎంగా ఉన్నంత వరకు తెలంగాణలో ఎటువంటి బెనిఫిట్ షోలు, సినిమా టికెట్లు రేటు పెంపు ఉండదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో రాబోయే సినిమాలపైన ఈ ఎఫెక్ట్ చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా 'రామ్ చరణ్' నటించిన 'గేమ్ చేంజర్' సినిమా పైన ఈ ప్రభావం పడబోతుందని పలువురు నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతున్నదని, అయితే గ్లోబల్ స్థాయిలో స్టార్డమ్ వచ్చిన తర్వాత 'రామ్ చరణ్' నటిస్తున్న సినిమా 'గేమ్ చేంజర్'. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. అయితే హీరోయిన్స్‌కు 'కియారా అద్వానీ', అదేవిధంగా 'అంజలి' వంటి వారు నటిస్తూ ఉన్నారు. అలాగే 'సునీల్', 'ఎస్‌కే సూర్య' తదితర నటులు కూడా నటిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్ నేపథ్యంలో ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే రికార్డులోని తిరుగు రాస్తుంది అనుకుంటున్న సమయంలో ఇలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మరి ఈ ఎఫెక్ట్ ఏపీలో కూడా చూపిస్తుందేమో చూడాలి మరి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.